వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. గుంటూరులో నిన్నటి రోజున ప్రజానాయకుడు రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని, ప్రియాంక గాంధీని, దాదాపు 300 మందిని ఎంపీలను ఓటు చోరీ అనే కార్యక్రమం మీద ఎలక్షన్ కమిషన్ కలవడానికి బయలుదేరితే అరెస్టు చేశారు. దీనికి నిరసనగా గుంటూరులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో గుంటూరు వార్డు ప్రెసిడెంట్లు, కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టులను ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టులను డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ నరేంద్ర మోడీ. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం ఈ రెండు ఈ భారతదేశానికి ఆభరణం. భారత రాజ్యాంగ విధి విధానాలను అమలుపరచడం భారత ప్రజాస్వామ్యంలో పాలకుల యొక్క మొట్టమొదటి కర్తవ్యం. కానీ దుర్మార్గమైనటువంటిది ఇప్పటికి వాళ్ళ ఎలక్షన్లు, ఈ యొక్క ఎలక్షన్లో జరుగుతున్నటువంటి అవినీతి గడిచిన 10 సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం మన ఓటర్ లిస్టులో ఉంటాయి. ఓటర్ లిస్ట్ని కేవలం మాన్యువల్గా ఇచ్చేటటువంటి సంప్రదాయం, ఓన్లీ ఫోటో స్టాట్ తీసుకోవడానికి తప్ప డిజిటల్ ఫార్మేట్లో ఇవ్వండి అయ్యా. దాన్ని భారత జాతి చేస్తే ఒక్క గంటలో భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు డబల్ ఎంట్రీలున్నా, ట్రిపుల్ ఎంట్రీలున్నా, నకిలీ ఓట్లున్నా కనిపెట్టేటటువంటిది. డిజిటలైజేషన్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే వీళ్ళకి దీంట్లో ఎజెండా ఉంది. వాళ్ళ యొక్క సార్ నరేంద్ర మోడీని గెలిపించుకునేటటువంటిది ఉంది. వివిఎఫ్ పార్ట్లు ఎలక్షన్ అయిపోయిన రోజునివ్వరు, 20 రోజులు ఇచ్చిన తర్వాత కాన్ రావు. ఈ రకమైన మోసాలతో, నకిలీ ఓట్లు, ఫేక్ అడ్రస్ల ద్వారాగా, ఫేక్ తల్లిదండ్రుల ద్వారాగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లు మహాదేవపురలో 1,02,000 ఓట్లు కళ్ళకు గద్దినట్టు చెప్పడం జరిగింది. ఫామ్ 6 అంటే 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్స్ 40,000 మంది కొత్త ఓటర్స్ వచ్చారు. 40,000 మంది కూడా 70 సంవత్సరాల పైన ఉన్నోళ్ళే. 18-19 సంవత్సరాల ఒక్కడు వాళ్ళు లేడు. అంతా 70 నుంచి 90 సంవత్సరాలు వీళ్ళ ఫామ్ 6కి ఎలిజిబుల్ అవుతారు. ఫామ్ 20 అంటే ఏ విధమైనటువంటి ఓట్లు ఎన్ని పోలైనయో ఇచ్చేటటువంటి ప్రయత్నం. అవి ఇవ్వరు. కానీ ఎలక్షన్ జరిగేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటుంది. సీసీ ఫుటేజ్ అన్న ప్రజల ముందు పెట్టండి అయ్యా బూతుల ద్వారా కంటే దాన్ని ఇవ్వాల్సినటువంటి రూల్ లేదు అని చెప్పి దాన్ని అప్పటికప్పుడు పగలగొట్టి డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. ఇవి ఎవరి కోసం అడుగుతున్నాడు? ఇవాళ రేపు ఎన్నికల కోసం అడగట్లా రాహుల్ గాంధీ గారు. ఈ భారత జాతిని ఎన్నికల కమిషనరు నరేంద్ర మోడీ కలిసి మోసం చేస్తున్నారు. మీ ఇంట్లో ఓట్లని మీ ఇంట్లోనే మీకు తెలియకుండా వేరే పేర్లు పెట్టి ఓట్లు వేసుకున్నారంటే మీ ఇంట్లో కన్న వేసినట్టుగా, మీ ఇంట్లో మిమ్మల్ని మోసకొచ్చినట్టుగా. మిమ్మల్ని మోసగిచ్చిన తర్వాత కూడా మీ ఓటు ద్వారా ఒక పాలకుడు గెలవాల్సింది పోనిచ్చి నరేంద్ర మోడీ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి ఎన్నికల కమిషను నరేంద్ర మోడీ కలిసి ఎన్నికల్ని ప్రభావితం చేస్తూ ఉంటే మీరు ఇక చూస్తూ ఊరుకుంటే పెద్ద దుర్మార్గం. నోరిప్పాల మీరు. మీ ఇంట్లో మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? మీరు ఓటేసి గెలిపించినట్టు గెలవాలి తప్ప దొంగ ఓట్లతో ఓట్లు గెలిచి ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అవుతూ ఉంటే ఇక మీరు పాలకుల నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది మీ ఇంట్లో జరుగుతున్న దొంగతనం. మీ ఇంట్లో కన్నవేసి ఓటర్ లిస్ట్ అనేటటువంటి దుర్మార్గమైన విధానం ద్వారా డిజిటలైజేషన్ చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగితే 300 మంది ఎంపీలు నిన్న పార్లమెంట్లో ఎలక్షన్ కమిషన్ని సమాధానం చెప్పు, భారత జాతి తెలుసుకోవాలనుకుంటున్నారు, మేము ప్రజాప్రతినిధులుగా అని చెప్పి ఒక ప్రదర్శన బయలుదేరితే ప్రదర్శనకంతా పర్మిషన్ లేదండి ఢిల్లీలో. ఆ పేరు చెప్పి 300 పార్లమెంట్ సభ్యుల్ని అక్రమంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, అఖిలేష్ యాదవ్ గారిని
ఇలాగా 300 అనేక రకాల పార్టీ నాయకుల్ని తీసుకెళ్ళి ఒక దొంగని కూర్చోబెట్టి ఎలక్షన్ కమిషన్ బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అఫిడవిట్ ఇస్తావా, ప్రమాణం చేస్తావా? అరే బాబు, రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో ప్రమాణం చేశారు, అంతకన్నా ప్రమాణం ఏముండదు. ఆ ప్రమాణం చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఒక ఎన్నికల కమిషనర్ ఒక దేశ పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ప్రమాణం చేస్తావా అని అడుగుతున్నాడు అంటే దాని దొంగతనం ఉంది అనేటటువంటి కనపడుతుంది. భయపడిన వాళ్ళు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. లేదు, పార్లమెంట్లో చర్చ పెట్టండి అంటే ప్రధానమంత్రి పరిగెత్తుతాడు, పార్లమెంట్లో ఉండడు, పారిపోతాడు, హోంమంత్రి పారిపోతాడు. వీటన్నిటికి కూడా సమస్య పరిష్కారం కావాలి అంటే ఎలక్షన్ కమిషనర్ని ప్రైవేట్ డిటెక్టివ్తో ఎంక్వైరీ జరపాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద ఎంక్వైరీ జరిపేయాలా. ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండా చట్టం తీసుకొచ్చిన దాంట్లో ఏమి దమన నీతి ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంక్వైరీ జరిపి ప్రజల్ని కాపాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. ఈ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రజలకు క్షమాపణ చెప్పి షోర్ ఓటు ద్వారా గెలిచినాననేటటువంటి అపాధ వచ్చింది, నేను ఉండను అని చెప్పి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకి పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను.